హాయ్ ఆస్పిరెంట్స్, ఈ రోజు సెషన్లో మనం బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో మీకు తెలుసు బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటి? బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈస్ ఎ సిచ్యువేషన్ వేర్ ద ఫర్మ్ ఎర్న్స్ నో ప్రాఫిట్ యాజ్ వెల్ యాజ్ నో లాస్. ఓకేనా? అంటే ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ దగ్గర ఫాము నో ప్రాఫిట్ ఆర్ నో లాస్ సిచ్యువేషన్ లో ఉంటుంది అని తెలుసు. అంటే మీరు ఎంత పెట్టుబడి అయితే పెట్టారో అంత రిటర్న్ మీకు వచ్చింది. మీరు పెట్టిన పెట్టుబడికి రిటర్న్ వచ్చి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏదన్నా ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి మీకు 10,000 అయ్యింది. ఓకేనా? సో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత అయింది? 10,000 అయింది. ఓకేనా? ఆ పెట్టిన 10,000 మీకు రిటర్న్ వచ్చేసాయి అనుకోండి. 10,000 ఖర్చు పెట్టారు, 10,000 రిటర్న్ వచ్చింది. లాభం ఏం లేదు ఇక్కడ. అలా అని చెప్పి నష్టం కూడా లేదు. ఆ పాయింట్ మనం ఏమంటామంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం అనమాట. ఓకేనా? సో చూడండి, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఇంపార్టెంట్ అంటే, చూడండి, ఏ పాయింట్ దగ్గర మీరు మ్యాక్సిమం సేల్ ని రీచ్ అవుతారు. ఓకేనా? ఏ పాయింట్ దగ్గర మీకు లాస్ వస్తుంది, ఏ పాయింట్ దగ్గర మీకు ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? మీ కాస్ట్ ని కవరప్ చేసుకోవాలంటే మీరు ఎన్ని యూనిట్లు ప్రొడ్యూస్ చేయాలి, అదేవిధంగా మీ కాస్ట్ ని కవరప్ చేసుకోవాలి అంటే మీరు ఎంత సేల్స్ చేయాలి అనేది మొత్తం కూడా మనం ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ లో చూస్తామన్నమాట. ఓకేనా? సో ప్రొడక్షన్ బేస్డ్ ఆర్గనైజేషన్ కి బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనేది మ్యాండేటరీ. ఓకేనా? సో మీరు ఏ విధంగా అయితే మార్జినల్ కాస్టింగ్ లో వేరియస్ టెక్నిక్స్ ని యూస్ చేస్తారో, అందులో బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ కూడా మార్జినల్ కాస్టింగ్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెక్నిక్. ఓకేనా? అయినా కూడా మనం మిగతా టెక్నిక్స్ అన్నిటిని పక్కన పెట్టేసి బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే, ప్రాక్టికల్ అప్రోచ్ లో ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ప్రాక్టికల్ అప్రోచ్ లో బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏం చెప్పుకున్నాము? నో ప్రాఫిట్, అదే విధంగా నో లాస్ సిచ్యువేషన్. అంటే ఇక్కడ మీరు ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ అని కూడా రాసుకోవచ్చు కదా. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ అని కూడా రాసుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీకు నో ప్రాఫిట్ నో లాస్ అంటున్నాం కదా, ప్రాఫిట్ 0, లాస్ కూడా 0. రాసుకోవచ్చా లేదా? సో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నో ప్రాఫిట్ నో లాస్ అన్నాం, బానే ఉంది. చాలా మంది ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ ని బ్రేక్ ఈవెన్ పాయింట్ గా అనుకోరు. ఓకేనా? కానీ ఎగ్జామినేషన్ లో ఈ పాయింట్ అడిగాడు అనుకోండి, ఏం చేస్తారు? అవునా కదా? సో చూడండి, నో ప్రాఫిట్ నో లాస్ మీరు బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు, ఇబ్బంది ఏం లేదు. అదే విధంగా where loss is equal to the profit or profit is equal to the loss in related to a particular product is also a break even. అంటే మీకు ఇక్కడ ప్రాఫిట్ 0, లాస్ కూడా ఎంత 0, అప్పుడు ప్రాఫిట్ ఈక్వల్ టు లాస్ అవుతుంది కదా. అవునా కదా? దీన్ని బేస్ చేసుకొని ఇంకొక చెప్పుకోవాలి అంటే, టోటల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ అంటే మీకు ఎంత రెవెన్యూ వచ్చింది. ఓకేనా? మీకు వచ్చిన రెవెన్యూ దేనికి ఈక్వల్ అవ్వాలి? కాస్ట్ కి ఈక్వల్ అవ్వాలి. సో ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ఎ సిచ్యువేషన్ వేర్ ఫర్మ్ ఎర్న్స్ నో ప్రాఫిట్ ఆర్ నో లాస్, ఆర్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్, ఆర్ టోటల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్. ఇన్ దట్ పాయింట్ వీ కెన్ సే దట్ ఈజ్ ఏ బ్రేక్ ఈవెన్ for a particular product or a particular business. అర్థమవుతుందా? సో చూడండి, ఇంతకీ ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ చేయడానికి మనం కొన్ని అజంప్షన్స్ చెప్పుకుంటాం అన్నమాట. ఓకేనా? బ్రేక్ ఈవెన్ పాయింట్ కి కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి. ఏంటి అజంప్షన్స్ అంటే, ఫస్ట్ ది టోటల్ కాస్ట్ ఇంక్లూడ్స్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ టోటల్ వేరియబుల్ కాస్ట్. టోటల్ కాస్ట్ లో ఏమేమి కలిసి ఉండాలి? టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఉండాలి, అదేవిధంగా టోటల్ వేరియబుల్ కాస్ట్ అనేది ఉండాలి. ఓకేనా? సెకండ్ పాయింట్, అవుట్పుట్ అండ్ సెల్లింగ్ యూనిట్స్ ఆర్ సేమ్. అంటే మీరు ఎంత అవుట్పుట్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారో మొత్తం అవుట్పుట్ ని సెల్లింగ్ యూనిట్స్ గా తీసుకోవాలి. అంటే మీ అవుట్పుట్ మీ సెల్లింగ్ యూనిట్స్ సేమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10,000 యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్ చేస్తున్నారు అనుకోండి, మీ సెల్లింగ్ యూనిట్స్ కూడా ఎంత ఉండాలి? 10,000 ఉండాలి. ఓకేనా? నో చేంజ్ ఇన్ టెక్నాలజీ. సో టెక్నాలజీ ఆఫ్ ప్రొడక్షన్ లో ఎటువంటి చేంజ్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ట్రెడిషనల్ టెక్నిక్స్ యూస్ చేస్తూ ఉంటే ప్రొడక్షన్ కి ఆ ట్రెడిషనల్ టెక్నిక్సే యూస్ చేయాలి. అలా కాకుండా మోడర్న్ టెక్నిక్స్ యూస్ చేస్తూ ఉంటే మోడర్న్ టెక్నిక్సే యూస్ చేయాలి. ఓకేనా? వేరియబుల్ కాస్ట్
is same for the all production units. అన్ని ప్రొడక్షన్ యూనిట్స్ కి వేరియబుల్ కాస్ట్ సేమ్ గా ఉండాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అదేంటి సార్ వేరియబుల్ కాస్ట్ పెరుగుతూ పోతుంది కదా, నేను ఏమన్నాను ఇక్కడ ప్రొడక్షన్ యూనిట్స్ కన్నాను. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 2 రూపీస్ అనుకోండి. ఫస్ట్ యూనిట్ తయారు చేస్తే 2 రూపీస్, సెకండ్ యూనిట్ తయారు చేసిన ఈచ్ యూనిట్ కి 2 రూపీసే పడాలి, థర్డ్ యూనిట్ తయారు చేసిన ఈచ్ యూనిట్ కి 2 రూపీసే పడాలి. దీన్ని బట్టి ఇంకొక పాయింట్ కూడా మీరు ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఏంటది? మార్జినల్ కాస్ట్ అనేది ఇక్కడ జీరోగా ఉండాలి. మార్జినల్ కాస్ట్ అంటే ఏంటి? వెన్ 1 more unit ఆర్ అడిషనల్లీ ప్రొడ్యూస్డ్, హౌ మచ్ కాస్ట్ డూ యూ ఇంకర్? మీరు అడిషనల్ గా 1 more unit ప్రొడ్యూస్ చేస్తే ఆ అడిషనల్ యూనిట్ కి మీరు ఎంత కాస్ట్ ఇంకర్ అవుతున్నారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 2 రూపీస్ అనుకుందాం. మీరు 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 ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు 2 రూపీస్, 2 ప్రోడక్ట్లు తయారు చేస్తున్నారు 4 రూపీస్, 3 ప్రోడక్ట్లు తయారు చేస్తున్నారు 6 రూపీస్, 4 ప్రోడక్ట్లు తయారు చేస్తున్నారు 8 రూపీస్. ఇక్కడ ప్రతిసారి చూడండి మార్జినల్ కాస్ట్ ఏమవుతుంది? కాన్స్టెంట్ గా ఉందా లేదా? 1 more unit కాస్ట్ 2 రూపీస్, 1 more unit కాస్ట్ 2 రూపీస్, 1 more unit కాస్ట్ 2 రూపీస్. ఓకేనా? అర్థం చేసుకోవాలి. మీరు ప్రతి పాయింట్ ని దానికి రిలవెంట్ గా ఉండే అన్ని పాయింట్స్ తీసుకోవాలి. ఓకేనా? ఆ విధంగా నీట్ గా అర్థం చేసుకోవాలి. సో మార్జినల్ కాస్ట్ అనేది కాన్స్టెంట్ గా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ కాన్స్టెంట్. సో ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఎప్పుడు కాన్స్టెంట్ గానే ఉంటుంది. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఈస్ కాన్స్టెంట్. సో ఈ అజంప్షన్స్ అన్నమాట, ఇవి అజంప్షన్స్. సో జనరల్ గా చూడండి, జనరల్ గా లాంగ్ టర్మ్ లో ఫార్మ్స్ ఎకనామిక్ ఆర్ సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ ని లేకపోతే లాసెస్ ని ఇంకర్ అవుతూ ఉంటాయి అన్నమాట. వస్తే ఎకనామిక్ ప్రాఫిట్స్ ఆర్ సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ వస్తాయి, లేకపోతే లాసెస్ వస్తాయి. ఓకేనా? సో మన బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏం చెప్పుకున్నాము? ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు. వేర్ కాస్ట్ మీట్స్ యువర్ రెవెన్యూ. ఓకేనా? సో కాస్ట్ రెవెన్యూని ఎక్కడైతే టచ్ చేస్తుందో, లేకపోతే రెవెన్యూ కాస్ట్ ఎక్కడైతే టచ్ చేస్తుందో ఆ పాయింట్ ని మనం ఏమంటున్నామంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటున్నాం అన్నమాట. ఓకేనా? సో చూడండి, సరదాగా చూడండి ఒకసారి. రీసెంట్ గా కొంచెం కాంప్లికేటెడ్ గా ఉండే ఎగ్జామినేషన్ లో ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, రైట్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అన్నారు. 4 marks. రైట్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ పాయింట్. 4 మార్కులకు అడిగారు. ఓకేనా? సో వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ ఈ క్వశ్చన్ అడిగారు. పాపం ఏం చేశారంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటి, ఓకేనా, సో దాన్ని ఏ విధంగా మెజర్ చేస్తారు, కొన్ని ఎగ్జాంపుల్స్ అవి ఇవి రాశారు. ఎన్ని రాసినా కూడా 2-3 pages రాసుంటారు. ఎన్ని రాసినా కూడా స్ట్రైక్ ఆఫ్ చేసేస్తారు, ఒక్క మార్క్ కూడా వేయరు. వాడు ఏమడిగాడు, ఇంప్లికేషన్స్ ఏంటి, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇంప్లికేషన్స్ ఏంటి? సింపుల్ చెప్తున్నాను చూడండి, సింపుల్గా చెప్తున్నాను చూడండి. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇంప్లికేషన్స్ ఏంటి అసలు ఫస్ట్ ఎలా రాస్తారు? స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఎలా ఉంటుందంటే ఇంప్లికేషన్స్ 3 ఉంటాయి. ఈచ్ ఇంప్లికేషన్ 1 mark. బ్రేక్ ఈవెన్ పాయింట్ అన్నాడు కాబట్టి ఇంట్రడక్షన్ రాస్తే 1 mark, 4 marks. ఓకేనా? సో చూడండి, ఇంప్లికేషన్స్ ఆఫ్ డిఈపి సింపుల్ ఎలా రాయాలో చూడండి. ఇఫ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1, బ్రేక్ ఈవెన్ పాయింట్ 1 అయితే, బ్రేక్ ఈవెన్ పాయింట్ 1 అయితే ఇట్ ఈస్ ఎ సిచ్యువేషన్ ఫర్ నో ప్రాఫిట్ ఆర్ నో లాస్. బ్రేక్ ఈవెన్ పాయింట్ 1 అయితే ఇట్ ఈస్ ఎ సిచ్యువేషన్ ఫర్ నో ప్రాఫిట్ ఆర్ నో లాస్. ఓకేనా? ఇది ఫస్ట్ ఇంప్లికేషన్. సెకండ్ చూడండి, ఇఫ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ గ్రేటర్ దాన్ 1, బ్రేక్ ఈవెన్ పాయింట్ 1 కంటే ఎక్కువగా ఉంది. ఓకేనా? ఇట్ ఈస్ ఎ సిచ్యువేషన్ ఫర్ ప్రాఫిట్. ఇట్ ఈస్ ఎ సిచ్యువేషన్ ఫర్ ప్రాఫిట్. ఇఫ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ less than 1, if break even point less than 1, it is a situation for loss. ఎలా సార్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏం చెప్పుకున్నాము? టోటల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్. టోటల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్. టోటల్ రెవెన్యూ 2, టోటల్ కాస్ట్ 2. టోటల్ రెవెన్యూ 2, టోటల్ కాస్ట్ 2 క్యాన్సిల్ చేసుకుంటే ఏమొస్తుంది? బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది కదా. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చిందంటే నో ప్రాఫిట్ ఆర్ నో లాస్.
బ్రేక్ ఈవెన్ పాయింట్ గ్రేటర్ దాన్ 1 వచ్చింది అనుకోండి, బ్రేక్ ఈవెన్ పాయింట్ గ్రేటర్ దాన్ 1 వచ్చింది అనుకోండి, 4 2 1s 2 2s ఎంత వచ్చింది? గ్రేటర్ దాన్ 1 అంటే ప్రాఫిట్. ఇక్కడ తెలిసిపోతుంది మీకు టోటల్ రెవెన్యూ 4 ఉంది, టోటల్ కాస్ట్ 2 ఉంది, ప్రాఫిటే కదా. బ్రేక్ ఈవెన్ పాయింట్ లెస్ దాన్ 1 2 4 అంటే టోటల్ రెవెన్యూ 2 ఉంది, టోటల్ కాస్ట్ 4 ఉంది, 2 1s 2 2s 1/2 అంటే ఎంత? 1/2 అంటే ఎంత? 0.5 అంటే లెస్ దాన్ 1. ఏ సిచ్యువేషన్? లాస్ సిచ్యువేషన్. ఓకేనా. సో ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఇది డిస్క్రిప్టివ్ గా అడిగిన క్వశ్చన్ అయినా కూడా ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా కూడా అడుగుతాడు. ఓకేనా, దీన్ని కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఉండాలి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇంతకీ ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ ని ఏ విధంగా ఎవాల్యుయేట్ చేస్తారు? ఓకేనా. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ పాయింట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు? ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ ని మీరు ఇన్ యూనిట్స్ లో క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఇన్ రూపీస్ లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇన్ యూనిట్స్ అంటే ఏంటంటే ఎన్ని యూనిట్స్ సేల్ చేస్తే మీరు బ్రేక్ ఈవెన్ కి రీచ్ అవుతారు. ఇన్ రూపీస్ అంటే ఎన్ని రూపాయలకి సేల్ చేస్తే మీరు బ్రేక్ ఈవెన్ కి సేల్ చేస్తారు. ఇదంతా కూడా మనం మార్జినల్ కాస్టింగ్ లో చెప్పుకున్నాం. ఎక్కడ చెప్పుకున్నాం? ఇదంతా మార్జినల్ కాస్టింగ్ లో చెప్పుకున్నాం. ఓకేనా. ఇప్పుడు మనము జస్ట్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు చూడండి. ఫస్ట్ మ్యాథమెటికల్ మోడల్, గ్రాఫికల్ మెథడ్, థర్డ్ది కాంట్రిబ్యూషన్ మార్జిన్ మెథడ్. సో ఈ త్రీ మెథడ్స్ లో మనము బ్రేక్ ఈవెన్ పాయింట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో చూడండి, ఫస్ట్ ఏంటి? మ్యాథమెటికల్ మెథడ్, జాగ్రఫికల్ మెథడ్, గ్రాఫికల్ మెథడ్, అండ్ థర్డ్ వన్ ఏంటి? కాంట్రిబ్యూషన్ మార్జిన్ మెథడ్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మ్యాథమెటికల్ మెథడ్ లో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో చూడండి బ్రేక్ ఈవెన్ పాయింట్ ని. సో చూడండి, మ్యాథమెటికల్ మెథడ్ లో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం? మీకు తెలుసు, అట్ బిఈపి టోటల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్. అవునా కదా? బ్రేక్ ఈవెన్ పాయింట్ దగ్గర టోటల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? టోటల్ కాస్ట్ అవుతుంది. టోటల్ రెవెన్యూ, మీకు రెవెన్యూ ఎలా వస్తుంది? మీ అవుట్పుట్ ని సేల్ చేస్తే రెవెన్యూ వస్తుంది. అవుట్పుట్ ని క్యూ అనుకోండి, సెల్లింగ్ ప్రైస్ ని పి అనుకోండి. సో మీ టోటల్ రెవెన్యూ ఎలా వస్తుంది? క్యూ ఇంటూ పిఏ కదా. మీరు ఎన్ని యూనిట్స్ అమ్మారు, ఈచ్ వన్ ప్రైస్ ఎంత? మీరు 10 యూనిట్స్ అమ్మారు, ఈచ్ వన్ 100 రూపీస్. మీ టోటల్ రెవెన్యూ ఎంత? 1000 రూపీస్. అవునా కదా? టోటల్ కాస్ట్ ఫార్ములా ఏంటమ్మా? టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ టోటల్ వేరియబుల్ కాస్ట్. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ డూ యూ ఇంకర్, మీరు ఎంత ఫిక్స్డ్ కాస్ట్ ఇంకర్ అవుతున్నారు. ఓకేనా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రొడక్షన్ మీరు ఎంత ఫిక్స్డ్ కాస్ట్ ఇంకర్ అవుతున్నారు. ఫిక్స్డ్ కాస్ట్ కి ప్రొడక్షన్ కి సంబంధం లేదమ్మా. ఓకేనా. ప్రొడక్షన్ తో సంబంధం లేదు, ఫిక్స్డ్ కాస్ట్ మీరు ఇంకర్ అవుతూనే ఉంటారు. ప్రొడక్షన్ కి ఫిక్స్డ్ కాస్ట్ కి సంబంధం లేదు. మీరు 100 యూనిట్లు ప్రొడ్యూస్ చేసినా సేమ్ లెవెల్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్, 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా ఫిక్స్డ్ కాస్ట్ సేమ్, 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా ఫిక్స్డ్ కాస్ట్ సేమ్. వేరియబుల్ కాస్ట్ వచ్చేటప్పటికి అలా కాదు. మీ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతూ ఉంటే వేరియబుల్ కాస్ట్ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. ఓకేనా. సో చూడండి, టోటల్ వేరియబుల్ కాస్ట్. సో చూడండి, టోటల్ వేరియబుల్ కాస్ట్ మీకు ఏ విధంగా వస్తుంది? ఓకేనా. మీ అవుట్పుట్ సో మీ అవుట్పుట్ ఇంటూ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. మీరు ఎన్ని యూనిట్లు ప్రొడ్యూస్ చేశారు ఇంటూ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఇదే కదా టోటల్ వేరియబుల్ కాస్ట్ అంటే. అవునా కదా? ఇక్కడ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ని మీరు యావరేజ్ వేరియబుల్ కాస్ట్ గా తీసుకోవచ్చు కదా. యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఎలా వస్తుంది? టోటల్ వేరియబుల్ కాస్ట్ డివైడెడ్ బై అవుట్పుట్. అంటే ఏంటి? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కదా. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ మీరు యావరేజ్ వేరియబుల్ కాస్ట్ గా తీసుకోవచ్చు. సో
టోటల్ వేరియబుల్ కాస్ట్ మీరు క్యూ ఇంటూ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ గా తీసుకుంటారు. ఓకేనా? సో ఈ ఈక్వేషన్ నుంచి చూడండి, టోటల్ రెవెన్యూ క్యూ ఇంటూ పి ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ టోటల్ వేరియబుల్ కాస్ట్ క్యూ ఇంటూ ఏవిసి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, క్యూపి మైనస్ క్యూ ఇంటూ పి క్యూపి మైనస్ క్యూ ఇంటూ ఏవిసి ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, క్యూ కామన్ తీసేయండి, పి మైనస్ ఏవిసి ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, క్యూ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పి మైనస్ ఏవిసి యావరేజ్ వేరియబుల్ కాస్ట్. ఓకేనా? సో ఇక్కడ క్యూ అంటే ఏంటి? క్వాంటిటీ, బ్రేక్ ఈవెన్ క్వాంటిటీ. అంటే మీరు ఎన్ని యూనిట్స్ సేల్ చేస్తే బ్రేక్ ఈవెన్ పాయింట్కి వస్తారు అనేది ఇక్కడ తెలుస్తుంది. ఓకేనా? సో బ్రేక్ ఈవెన్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై ప్రైస్ మైనస్ యావరేజ్ వేరియబుల్ కాస్ట్. సో ఈ విధంగా మీరు మ్యాథమెటికల్ మోడల్లో బ్రేక్ ఈవెన్ పాయింట్ అయితే చేస్తారనమాట. ఓకేనా? సో దీనికి సంబంధించి ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం చూడండి. సో దీనికి సంబంధించి చిన్న ప్రాబ్లం, ద ఫిక్స్డ్ కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ మోటో ఈ మొబైల్ ఈస్ 1 lakh. సో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అంటే 1 lakh అంట. ప్రీవియస్ క్వశ్చన్ అండి ఇది, యూజీసీ నెట్లో ఇచ్చారు. అండ్ వేరియబుల్ కాస్ట్ పర్ మోటో ఈ మొబైల్ ఈస్ రూపీస్ 3500. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 3500 అంట. అండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈస్ 4500. సెల్లింగ్ ప్రైస్ ఎంత అంట? 4500 అంట. కంపెనీ బ్రేక్ ఈవెన్ క్వాంటిటీ, ఫైండ్ ద కంపెనీ బ్రేక్ ఈవెన్ క్వాంటిటీ. ఓకేనా? సో కంపెనీ బ్రేక్ ఈవెన్ క్వాంటిటీ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో చూడండి, బ్రేక్ ఈవెన్ క్వాంటిటీ ఏంటి ఫార్ములా? టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఆర్ యావరేజ్ వేరియబుల్ కాస్ట్. సార్ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కాంట్రిబ్యూషన్ వచ్చేస్తుంది కదా, అది అక్కడ చెప్పుకుందాం మళ్ళీ మ్యాథమెటికల్ మోడల్లో ఇది. ఓకేనా? సో చూడండి, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 1 lakh డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ ఎంత? 4500 మైనస్ వేరియబుల్ కాస్ట్ ఎంత? 3500. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 lakh డివైడెడ్ బై 1000. 3 zeros క్యాన్సిల్. అంటే 100 యూనిట్స్ కానీ సేల్ చేస్తే కంపెనీ బ్రేక్ ఈవెన్ లోకి వస్తుంది. ఎలానో మళ్ళీ చెప్తాను చూడండి, దీన్ని బేస్ చేసుకొని 100 యూనిట్స్ కి సంబంధించి ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్ ని తయారు చేద్దాం. ఓకేనా? ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్ ఫర్ 100 యూనిట్స్. పర్టికులర్స్ రూపీస్. సో చూడండి, సేల్స్ 100 ఇంటూ 4500 ఎంతమ్మా? 4,50,000 లెస్ వేరియబుల్ కాస్ట్ 100 ఇంటూ 3,500 ఎంతమ్మా? 3,50,000. ఓకేనా? సేల్స్ నుంచి వేరియబుల్ కాస్ట్ ఇస్తే ఏమొస్తుంది? కాంట్రిబ్యూషన్ ఎంత? 1 lakh. కాంట్రిబ్యూషన్ ఎంత? 1 lakh. ఓకేనా? కాంట్రిబ్యూషన్లో నుంచి ఏం లెస్ చేయాలి? ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేయాలి. ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేయండి. 1 lakh లెస్ చేస్తే ఏమొచ్చింది? ప్రాఫిట్ ఎంత? 0. ప్రాఫిట్ ఎంత? 0. లేదు, లాస్ ఎంత? 0. నో ప్రాఫిట్ అన్నాం కదా, నో ప్రాఫిట్ నో లాస్ అన్నాం కదా, ప్రాఫిట్ లేదు లాస్ లేదు. అర్థమైందా? సో మ్యాథమెటికల్ మోడల్లో ఈ విధంగా మనం బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అయితే చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ గ్రాఫికల్ మెథడ్ లో మనము బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అయితే చేద్దాం. సో ముందుగా గ్రాఫికల్ మెథడ్ లో మీరు బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ చేయాలి అంటే మీకు బ్రేక్ ఈవెన్ చార్ట్ తెలియాలి. సో ఏ విధంగా బ్రేక్ ఈవెన్ చార్ట్ ని డెవలప్ చేస్తాం అనేది చూద్దాం. ఓకేనా? సో చూడండి, బ్రేక్ ఈవెన్ చార్ట్ వేస్తున్నాను. సో ఫస్ట్ అవుట్పుట్
టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, టోటల్ వేరియబుల్ కాస్ట్, టోటల్ కాస్ట్. ఓకేనా? అదేవిధంగా టోటల్ రెవెన్యూ, ప్రాఫిట్ ఆర్ లాస్. ఓకేనా? సో అవుట్పుట్ వచ్చేటప్పటికి 0 యూనిట్స్, 20 యూనిట్స్, 40, 60, 80, 100, 120, 140, 160 యూనిట్స్. సో లెవెల్ ఆఫ్ అవుట్పుట్ పెరుగుతూ పోతుంది. ఓకేనా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అవుట్పుట్ యువర్ ఫిక్స్డ్ కాస్ట్ ఇస్ 100 గా తీసుకోండి. ఫిక్స్డ్ కాస్ట్ 100, 100, 100, 100, 100, 100, 100, 100, 100. ఓకేనా? సో వేరియబుల్ కాస్ట్ ఎలా తీసుకుందాము? వేరియబుల్ కాస్ట్ ని 3.5 రూపీస్ గా తీసుకోండి. వేరియబుల్ కాస్ట్ ఎంత తీసుకుంటారు? 3.5 రూపీస్ పర్ యూనిట్. ఓకేనా? ఇక్కడ 0 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి మీ వేరియబుల్ కాస్ట్ అయితే ఏమి ఉండదు. 20 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, 20 into 3.5 ఎంత అవుతుంది? 70. 40 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, 40 into 3.5 ఎంత అవుతుంది? 140. 60 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, 60 into 3.5 210. 80 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, 80 into 3.5 ఎంత అవుతుంది? 80 into 3.5 ఎంత అవుతుంది? 280. 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, 100 into 3.5 ఎంత? 350. 120 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, 120 into 3.5 ఎంత? 420. 140 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఓకేనా? సో 140 into 3.5. ఓకేనా? క్యాలిక్యులేట్ చేయండి. 140 into 3.5 ఎంత? 490. 160 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, 160 into 3.5 ఎంత? క్యాలిక్యులేట్ చేయండి. 560. ఓకేనా? సో టోటల్ వేరియబుల్ కాస్ట్ అయితే మీరు క్యాలిక్యులేట్ చేశారు. అంటే ఇక్కడ చూడండి, అవుట్పుట్ పెరిగే కొద్దీ టోటల్ వేరియబుల్ కాస్ట్ కూడా ఏమవుతుంది? పెరుగుతూ ఉంది. అవుట్పుట్ రైసెస్, టోటల్ వేరియబుల్ కాస్ట్ ఆల్సో రైసెస్. అంటే వేరియబుల్ కాస్ట్ ఆర్ డైరెక్ట్లీ అసోసియేటెడ్ విత్ ద లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకేనా? టోటల్ కాస్ట్ చూడండి, టోటల్ కాస్ట్ ఎలా వస్తుంది? టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, టోటల్ వేరియబుల్ కాస్ట్ కలిస్తే. ఓకేనా? సో చూడండి ఒకసారి, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ని ఏ అనుకోండి, టోటల్ వేరియబుల్ కాస్ట్ ని బి అనుకోండి. టోటల్ కాస్ట్ ఏమవుతుంది? ఏ ప్లస్ బి అవుతుంది. ఓకేనా? సో 100 plus 0 100, 100 plus 70 170, 100 plus 140 240, 310, 380, 450, 520, 590, 660. సో టోటల్ కాస్ట్ కూడా వచ్చేసింది అనమాట. టోటల్ రెవెన్యూ, సో చూడండి, టోటల్ రెవెన్యూ 4.5 అనుకోండి. ఇందాక మీకు అజంప్షన్ చెప్పేటప్పుడు చెప్పాను కదా, అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ యూనిట్స్ అని. అంటే మీరు ఇక్కడ ఎంత అవుట్పుట్ అయితే తీసుకుంటున్నారో అన్ని యూనిట్స్ మీరు సేల్ చేస్తున్నట్టే అనుకోవాలన్నమాట. ఓకేనా? టోటల్ రెవెన్యూ ఎలా వస్తుంది? మీరు ఎన్ని యూనిట్స్ సేల్ చేస్తున్నారు, ఈచ్ యూనిట్ ప్రైస్ ఎంత? Q into P కదా. ఓకేనా? 0 యూనిట్స్, 0 into 4.5 ఎంత? 0. 20 into 4.5, సో 20 into 4.5 ఎంత? 90. 40 into 4.5 180. 180. 60 into 4.5 క్యాలిక్యులేట్ చేయండి. 60 into 4.5 ఎంత? 270. 80 into 4.5 360. 100 into 4.5 450. 120 into 4.5 540. 140 into 4.5 క్యాలిక్యులేట్ చేయండి. 140 into 4.5 ఎంత అవుతుంది? 630. 160 into 4.5 ఎంత అవుతుంది? 720. ఓకేనా? ఇప్పుడు ప్రాఫిట్ ఆర్ లాస్ చూద్దాం. ఎలా తెలుస్తుంది బ్రేక్ ఈవెన్ పాయింట్ లో మీ ప్రాఫిట్ ఆర్ లాస్? ఇక్కడ చూడండి, మీ కాస్ట్ 100 అయింది, టోటల్ కాస్ట్ 100, టోటల్ రెవెన్యూ 0. కాస్ట్ మోర్ దాన్ రెవెన్యూ. ఓకేనా? టోటల్ కాస్ట్ గ్రేటర్ దాన్ టోటల్ రెవెన్యూ. ఏంటిది? లాస్. ఇక్కడ కూడా చూడండి, 170 90, కాస్ట్ మోర్ దాన్ రెవెన్యూ, లాస్. 240 180, కాస్ట్ మోర్ దాన్ రెవెన్యూ, లాస్. 310 270, కాస్ట్ మోర్ దాన్ రెవెన్యూ, లాస్. 380 360, కాస్ట్ మోర్ దాన్ రెవెన్యూ, లాస్.
450 కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ. కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ, బ్రేక్ ఈవెన్ పాయింట్. ఏంటంటే ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్ 100 యూనిట్స్. ఓకేనా. నెక్స్ట్ చూడండి 520, 540 కాస్ట్ లెస్ దాన్ రెవెన్యూ, ప్రాఫిట్. 590, 630 కాస్ట్ లెస్ దాన్ రెవెన్యూ, ప్రాఫిట్. 660, 720 కాస్ట్ లెస్ దాన్ రెవెన్యూ, ప్రాఫిట్. అర్థమైందా? చార్ట్ అర్థమైందా? సో ఈ చార్ట్ ని బేస్ చేసుకొని మనం ఒక గ్రాఫ్ బేస్ చేసుకున్నాము, క్లియర్ అయిపోతుంది. ఓకేనా. సో మీరు యాస్టిస్ ఇదే పాయింట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, నార్మల్ గా గ్రాఫ్ చూడండి. ఓకేనా. సో చూడండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ ఫిక్స్డ్ కాస్ట్ కాన్స్టెంట్. ఇంకొకటి కూడా తెలుసు మీకు, ఫిక్స్డ్ కాస్ట్ కర్వ్ ఆర్ ప్యారలల్ టు ఓఎక్స్ యాక్సిస్. ఫిక్స్డ్ కాస్ట్ కర్వ్ ఎలా ఉంటుంది? ఓఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుంది. వేరియబుల్ కాస్ట్ కర్వ్ ఎలా ఉంటుంది? సప్లై కర్వ్ లాగా అప్వర్డ్ స్లోపింగ్ లో ఉంటుంది. ఓకేనా. ఇది వేరియబుల్ కాస్ట్ కర్వ్. టోటల్ కాస్ట్ కర్వ్ ఎలా ఉంటుంది? ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఫిక్స్డ్ కాస్ట్ పాయింట్ ఉంది కదా, అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇంకోటి టోటల్ కాస్ట్ కర్వ్ ఆరిజిన్ ని టచ్ చేయదు. టోటల్ కాస్ట్ కర్వ్ ఆరిజిన్ ని టచ్ చేస్తుందా? చెయ్యదు. ఓకేనా. సో ఇక్కడ నుంచి ఇది టోటల్ కాస్ట్ కర్వ్. ఓకేనా. రెవెన్యూ కర్వ్ ఇప్పుడు కావాలి మీకు. మీకేం కావాలి? రెవెన్యూ కర్వ్ కావాలి. సో చూడండి, రెవెన్యూ కర్వ్ మీకు 0 యూనిట్స్ ఉండేటప్పుడు రెవెన్యూ కూడా అంత జీరోనే కదా, అంటే రెవెన్యూ కర్వ్ జీరోని టచ్ చేస్తుంది కదా, చేస్తుంది, ఆరిజిన్ ని టచ్ చేస్తుంది. సో చూడండి రెవెన్యూ కర్వ్, టోటల్ రెవెన్యూ, వేర్ టోటల్ రెవెన్యూ కర్వ్ కట్స్ టోటల్ కాస్ట్ కర్వ్, దట్ ఈస్ ఏ బ్రేక్ ఈవెన్ పాయింట్. సో ఇదేమవుతుంది? ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్ అవుతుంది. ఓకేనా. ఈ పాయింట్ ఉంది కదా, అంటే ఇక్కడ టోటల్ రెవెన్యూ టోటల్ కాస్ట్ కంటే తక్కువగా ఉంది కదా, ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ఉంది కదా, ఇదేమవుతుంది అంటే లాస్. ఎందుకు? ఇక్కడ కాస్ట్ ఎక్కువ, రెవెన్యూ తక్కువ. ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ఉంది కదా, ఇదేమవుతుందంటే ప్రాఫిట్. ఈ పాయింట్ ఉంది కదా, ఇదేమవుతుంది? ప్రాఫిట్ అవుతుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంకొక పాయింట్. ఏంటి ఆ పాయింట్ అంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. సో సింప్లీ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ సేల్స్ అండ్ బ్రేక్ ఈవెన్ సేల్స్. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ సేల్స్ అండ్ బ్రేక్ ఈవెన్ సేల్స్. సో ఇది సేల్స్ కర్వ్. టోటల్ రెవెన్యూ కర్వ్ ఇస్ ఈక్వల్ టు టోటల్ సేల్స్ కర్వ్. ఓకేనా. ఈ టోటల్ రెవెన్యూ కర్వ్ ఉంది కదా, అదే అంటది సేల్స్ కర్వ్ కూడా, అదేంటి సేల్స్ కర్వ్. ఓకేనా. సో ఈ మొత్తం టోటల్ రెవెన్యూ కర్వ్ లో ఇక్కడ దాకా బ్రేక్ ఈవెన్ సేల్స్ కదా. ఓకేనా. సో టోటల్ సేల్స్ లోంచి బ్రేక్ ఈవెన్ సేల్స్ ఇక్కడ దాకా తీసేస్తే ఈ రిమైనింగ్ ఏమవుతుంది? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అవుతుంది. ఆ రిమైనింగ్ ఏమవుతుంది? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అవుతుంది. సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ మీద కూడా ప్రీవియస్ గా చాలా బిట్స్ ఇచ్చున్నారు. ఓకేనా. చాలా మంది మార్జిన్ ఆఫ్ సేఫ్టీని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఓకేనా. లేకపోతే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇచ్చేసి కాంట్రిబ్యూషన్ కనుక్కోమంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఓకేనా. సో సింపుల్ గా మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏంటి? యాక్చువల్ సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ సేల్స్. ఇది కానీ తెలిస్తే మీరు ఈజీగా చేసేసేయచ్చు. అండ్ మనం మార్జినల్ కాస్టింగ్ లో క్లియర్ గా మాట్లాడుకొని ఉన్నాం మార్జిన్ ఆఫ్ సేఫ్టీని. ఓకేనా. అర్థమైందా? గ్రాఫ్ అర్థమైందా? ఒకసారి చూడండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రొడక్షన్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఇస్ కాన్స్టెంట్, దట్స్ వై టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ కర్వ్ ఈస్ ప్యారలల్ టు ద ఓఎక్స్ యాక్సిస్. ఓకేనా. అండ్ టోటల్ వేరియబుల్ కాస్ట్ ఆర్ పాజిటివ్ స్లోపింగ్ అండ్ టచెస్ ద ఆరిజిన్ ఇఫ్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ ఈస్ 0. ఓకేనా. అండ్ టోటల్ కాస్ట్ ఆర్ స్టార్ట్స్ విత్ ద ఆరిజిన్ పాయింట్ ఆఫ్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, బికాస్ ఇఫ్ దేర్ ఇస్ నో అవుట్పుట్
if there is no output, you have to incur fixed charges. That's why total cost curve starts with the origin of total fixed cost curve. Where total fixed cost curve is started, total cost curve is also started from there. Okay na? So ikkada nunchi start avutundi. And total revenue curve is also a positive sloping. If level of output is 0 or selling units is 0, total revenue is also 0. That's why total revenue curve touches the initiate from the origin. Where total revenue curve cuts the total cost curve, it is a break-even point. From the break-even point, below segment, whatever segment is from the below is loss situation, and above segment from the break-even point is a profit situation. Okay na? So excess curve is margin of safety. Simply margin of safety is the difference between actual sales and break-even sales. Okay na? So ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్. అర్థమైందా?